ఇప్పుడు పేషెంట్లు కూడా ఫుల్ వచ్చారు. మా డాక్టర్ గారు రెడీ అవుతున్నారు. సార్ నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. డాక్టర్ గారి స్పెషాలిటీ ఏంటి? డబ్బులు తీసుకోరా. డబ్బులు తీసుకోరా? మొత్తం గూగుల్ పే. అది కాదు సార్, డాక్టర్ గారు ఏం తీసుకుంటారు? సాయంత్రం అయితే క్వార్టర్ తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఆఫ్ తీసుకుంటారు బాత్ తో. అది కాదు సార్ నేను అడిగేది. సర్లే కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది సార్, చెక్ చేయండి. బానే ఉన్నావు. లేదు సార్ నీరసంగా ఉంది. బానే ఉన్నావు. అరే బొక్కడా చెప్తే అర్థం అట్లా నీరసంగా ఉందనే చూసి ఎంత ఎనర్జీ మాడుతున్నాడు. నీరసం అంటే మళ్ళీ అవును మళ్ళా అన్నమాట. పర్లేదా? ఈ ట్రీట్మెంటా స్కిట్? ట్రీట్మెంట్ గురించి సార్. ట్రీట్మెంట్ సూపర్. మరి స్కిట్ పర్లేదు. రెండు తేడానే. అవును సార్, మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ కాలేక. ఏమన్నావు? మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గానీ ఒక ఆర్థోపెడిక్ అయ్యాను అనుకో, రేపు మా పిల్లలు చెప్పుకోవడానికి ఆ పేరు తిరగతో రాయడం కష్టం కదా, అందుకని కాంపౌండర్ సింపుల్ గా చదివేసి. అర్థమైందా? అర్థమైంది సార్, అదే బాగుంటుంది. ఈ 200 తీసుకొని త్వరగా పంపించండి సార్. 200 వెళ్ళిపో. బయటికి కాదు, మరి గుచ్చి వస్తారు. సార్ మన ఏదో ప్రాబ్లం కొంచెం చూడండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్? నా ఒళ్ళంతా వేడెక్కుతుంది డాక్టర్. ఒక్క నిమిషం ఈ వీడియోస్ చూడు డాక్టర్. యోగా, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్ని చేస్తే బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట. డాక్టర్ నాలో లోపాలన్నీ బయటపడాలంటే ఏం చేయాలి? 2 పేజీలు డైలాగ్ రాసుకుని స్టేజ్ ఎక్కితే సరిపోతుంది, మొత్తం బయటపడిపోతాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అవునా? తాయెత్తు ట్రీట్మెంట్ చేయరా? శాస్త్రం ముందు పుట్టింది, తర్వాత సైన్స్ పుట్టింది. ఇప్పుడు అంతెందుకు, మన శాస్త్రం ఏంటి నమస్కారం. ఇప్పుడు ఆవిడ షేక్ ఇవ్వను. మరి ఇంకే వెళ్ళు, అదే తాయెత్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, తగ్గిపోతుంది. అనవసరంగా వచ్చాడు. ఇంక నెక్స్ట్ కంపౌండర్. డాక్టర్ గారు నేను మందు మానేయాలి సార్, ఎందుకంటే మాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను తాగేసిన తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. వాళ్ళకి ఏవేవో మెసేజ్లు పెట్టేస్తున్నారు. నా ముందే పెడుతున్నావు కదా రూమ్ లో. సరే ఇట్రా. ఏం చేస్తారు సార్? ఒక్క నిమిషం. ఇరగదేష్టి పొరగదేష్టి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ పంచి మందులో కట్ చేసి వేసుకో. సార్ ఒక అతను యూఎస్ నుంచి వస్తున్నాడు సార్. మీ ట్రీట్మెంట్ కోసం పిలిపించా. నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి తెలుసు, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థమైంది. ఇక్కడ కాదు, అది వేరే. అది ఓకే సార్. మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ లేదు. మరి ప్రాబ్లం చెప్పరా అన్న. సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఎవరైనా పక్క లేకపోతే లేదా ఏంటది? ఒక్కనే పడుకోబుద్ది కావట్లేదు సార్. 2 దిండుని పట్టుకుని నలిపేస్తున్నాను సార్. ఒకటే తిండిని 3 4 అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. మా ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి సార్. ఏంటి సార్ ఇది? సార్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? డాక్టర్ అంటే మెడిసిన్స్ ఉండవండి. శుద్రపూజ నుంచి పైనుంచి కాశ్మీర భీష్మర అన్నీ వచ్చి మొత్తం లోపలికి బయట తీసేస్తాం. రెడీ సార్. ఏంటి సార్ ఇది? ఏం చేస్తారు సార్ ఇది? రండి సార్, ఒకసారి కళ్ళు మూసుకోండి. సార్ ఏం పట్టుకో సార్? ఇదేనికి సార్? ఫ్లూట్ అది. సార్ ఏం చేస్తున్నారు సార్? రెండిట్లు ఏది బాగుంది సార్? పైదే బాగుంది.
మొత్తం కంట్రోల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి నిప్పులు తీసుకురా. నిప్పులా? నిప్పులు దేనికి సార్? ఎక్కడ పెడతారు సార్? ఒళ్ళో పోస్తారు. ఏంటి సార్ ట్రీట్మెంట్ అని చెప్పని చూడండి సార్ ఎలా చేశారు. హోల్ ఇండియా అందగాండి సార్ నేను బయట ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారేంటి సార్? నిమ్మకాయ తీసుకో. ఏం చేయాలి దీన్ని? ఒక్కొక్క దానికి ఒక్కటి పట్టుకో. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కటి. మరా సరే నిప్పులు తీసుకురా. ఇచ్చానా పట్టింది ఏంటి సార్? ఏం డాక్టర్లు సార్ మీరు? సార్ అలా అనకూడదు. నడు దాని మీద నడు. దీని మీద నడాలా? నడు. ఏ నరేష్ క్యూట్ గా ఉన్నావు. మహామంత్రి మన గురించి రాజ్యంలో ఏమనుకుంటున్నారు? 0.2 శివగామి అనుకుంటున్నా. రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పు. దున్నపోతులు దాడి చేసి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి తల్లి. దీనికి నా కొడుకు ఒక్కడే కరెక్ట్. చెప్పండి రాజ్యం. వద్దు నాన్న, భీముల నుండి వచ్చి మరి కొడతారు. సరే ఎందుకమ్మా పిలిచావు? ఏంటి విషయం? మన రాజ్యంలో సమస్యలు ఉన్నాయి నాన్న. మహామంత్రి తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనం తల్లి. తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనంలో ఉదయం 6 గంటలకి కాపలా కాయాలి. ఎందుకమ్మా కాపలా కాయను? బాగా బలిసిన దున్నపోతులు. ఎవరు చెప్పాడు? రోజు ఉదయం పూట వాకింగ్ వెళ్తాను నేనే అక్కడ. ఉదయం పూట వాకింగ్ వెళ్తే దున్నపోతులు ఏవో యువరాజు ఏవో తెలియదురా నీకు? ఒరే నీచుడా, నా కొడుకు దున్నపోతుకి తేడా తెలియదురా? నా కొడుకు దున్నపోతులా ఉన్నాడంటే ఆడు ఒకసారి అన్నాడు, నువ్వు 3 సార్లు అనుకో. అమ్మా కొడుకు ఖాళీగా ఉంటున్నాడు ఎందుకు పనికిరాడు అంటున్నావు? 2 రోజుల్లో చూడు రాజ్యాన్ని విస్తరిస్తా. వద్దు నాన్న. ఏంటమ్మా కొడుకుకి కథన రంగంలో దింపే అవకాశం ఇవ్వా? కథన రంగం అంత మొనగాడి వాళ్ళ నువ్వు ఏమన్నారా నువ్వు? బొగడా అమ్మా నీ కొడుకునమ్మా. సరే సరే ఎందుకు పిలిపించారు అసలు విషయం చెప్పండి. మహారాజా నీ కోసం మంచి సంబంధములు చూస్తుంది. ఎవరు? ఈవిడ వాల్తేరు మహారాణి రశ్మి మహారాణి. వాల్టేరు మహారాణి రష్మిని చేసుకున్నా అంటే పక్కనే చిన్నవాల్టర్ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, అందరూ తోసి దొబ్బుతారు. ఆల్రెడీ ఒకటి 7 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నాన్న నీకు ఫోటోలో చూపిస్తే నీకు నచ్చట్లేదు, నిజంగా తీసుకొచ్చి మరి చూపిస్తా. పిలిపించండి అమ్మా. ఎవరక్కడ? నువ్వు రాజ్యంలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా జల్లికట్టు ఆడిద్దాం అనుకుంటున్నావా? మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళకి ఏముందమ్మా 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతారు, జీవితంతో కాపురం చేయాల్సింది ఎవడు? చూడండి రాజమాత, ఏంటి నాకు ఈ వివాహం ఇష్టం లేదు. పోవే. ఏంటమ్మా ఇలాంటి దద్దోజుని మొక్కలు తీసుకొచ్చి నాకు అంటగలుగుతావా? నువ్వు రాజ పర్యటనకి వెళ్ళు. చెప్పండి. వద్దు నాన్న. రాజ్యమత్ రేపే నేను రాజ్య పర్యటనకి వెళ్తాను. మారు వేషంలో వెళ్ళి ఎలాగైనా సరే నాకు పోలిన అందగత్తిని తీసుకొస్తాను. భీమవరం నుండి సైకిల్ వేసుకొని వచ్చి మరి తత్తారు. నిజంగా బాగుంది. భీమవరం తప్ప మిగతా అన్ని ఏరియాలు కవర్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో చెప్తాను. గుంటూరు కూడా కావాలా? వద్దు అమ్మా. 30 దినములు గడిచేసరికి ఒక అందమైన అమ్మాయితో వచ్చి రాజ్యంలో అడుగు పెడతా. మహారాజా ఇందాక మీ జాతకం చూశాను, అది మామూలు జాతకం కాదు. ఇది ఓ బట్సాహా. ఆ పడ్డ గవ్వను చూసావు కదా, ఆ గవ్వను పట్టుకొని తూర్పు దిశగా వెళ్ళావనుకో, అక్కడ దేవకన్యలుంటారు, వాళ్ళని పెళ్లి చేసుకున్నావనుకో నీ రాజ్యం మొత్తం మారిపోతుంది. నీ గవ్వలు నువ్వు తీసుకొని బయలుదేరు. ఓకే. అమ్మా ఈ అదవ తూర్పు దిక్కు అన్నాడు, మణికొండ వెళ్ళిపోయింది, నార్సింగ్ వెళ్ళిపోయింది, 7 రూపాయలు చేసేసాడు. అమ్మా కాసేపు నిష్క్రమించేద్దాం. చూసారా కరోనా కాలంలో ఈవెంట్లు లేక ఆర్టిస్టులు అడవుల్లో ప్రదర్శనలు చేసుకుంటున్నారు. నాదా నువ్వు అక్కడ ముట్టుకున్నావు కదా, నేను శాప విమోచన అయ్యాను. ఏమో ఆల్రెడీ శాప పెట్టిన దానిలో ఉన్నా నీకు శాప విమోచన అవడం ఏంటి? అది కాదు నాదా, నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా, నేను పులకరించిపోయాను, పరవశించిపోయాను. ఇప్పుడు నీదాన్ని, నీ ఇష్టం. ఒక 5 కిలోమీటర్లు ఎక్కడైనా హైవే ఉందా? అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చావేమో. నాదా అసలు నా గురించి ఏమనుకున్నావు? రంభా ఊర్వశి మేనక నా గురించి ఏమనుకుంటారు తెలుసా అని ఉంటారు.
ఇంద్రుడు నా కోసం తపస్సు చేస్తాడు తెలుసా? ఏమే ఇంద్ర సినిమాకి టికెట్లే దొరకవు నీ ముఖానికి, నీకు ఇంద్రుడు తపస్సు చేశాడా? పాపా అంటే ఈ కట్టె కావాల్సిందేనా? నేను కాల్చడం అంటే ఆల్రెడీ సగం ఖాళీ ఉంది కదా కట్టే. భగవంతుడా నాదా నువ్వు నాకు శాప విమోచన చేసావు. నేను శాప విమోచన చేశాను. ఏదో విరేచనం అవడానికి టాబ్లెట్ ఇచ్చినంత ఈజీగా చెప్తావేంటి? యు ఇన్సల్ట్ మీ. నాదా నీ దేవకని మామూలుగా నేను కాదు. ఏమే నీ బొచ్చు ముఖం మీద ఉందా నెత్తి మీద ఉందో కూడా తెలియట్లేదు. ఆ బొచ్చులో ముఖమే కనిపించట్లేదు. ప్రపంచంలో నిన్ను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నన్ను ఎందుకు స్మరించావు? నన్ను ఎందుకు ముట్టుకున్నావు? నన్ను శాప విమోచన ఎందుకు చేసావు? నన్ను శాప విమోచన ఎందుకు చేసావు? ప్లీజ్ నాదా. స్వామి నాకు జీవితాన్ని ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా శిల్పంలో ఉన్న నాకు శాప విమోచన కలిగింది. రండి మీ పాదదాసుని చేసుకోండి. పాదం మాత్రం పట్టుకో. ఎల్లండి మహారాజు, ఎల్లండి మహారాజు. ఏమే తల్లి కూతుర్లు ఇద్దరు రోడ్డు మీద అడవిలో నేనేదో తిరుగుతుంటే వచ్చి నాయకులు పడతారా? పోండి. యువరాజా అంటే అంటే నా చెయ్యి స్పర్శ కోసం కొన్ని కోట్లాది మంది అబ్బాయిలు అమ్మాయిలు చూస్తూ ఉంటారు. రండి నన్ను మీ దానిని చేసుకోండి. నా వల్ల శాప విమోచన అంటే ఆల్రెడీ శాపం పెట్టిన మొక్కలు మీరును. దీనికి ఏంచి ముఖం ఎక్కడుందో తెలీదు. అసలు నీ దాంట్లో ఒక రూపమే లేదు. స్వామి ఇంకొకసారి సోమి స్వామి అని చెప్పి గేదెలు తోగుతున్నట్టు మీదకి వచ్చామంటే మూతు పళ్ళు రాలిపోతాయి. అమ్మా ఏంద్రయ్యా తూర్పు దిక్కుకి వెళ్ళమంటే జగన్మోహన్ సినిమాలో దెయ్యాలు పడ్డాయి. ఈ నవ యవ్వన కుసుమ కోమల సుందరాగిని ఇలా టచ్ చేసి నన్ను మనిషిగా మార్చిన ఓ మహనీయ నన్ను పెళ్లి చేసుకోవా? ఇదేదో ముందే ఫోన్ చేస్తుంటే బాగుండుగా. ఆయన ప్రతి ఒక్కరికి ఏదో లోపం పెడతాడంట. ప్రింటింగ్ మిషన్ లాట్ అయ్యి మూతి మీద గుద్దాడు. యువరాజా కోరి వచ్చినటువంటి వనితిని చులకన చేస్తున్నావు. ఎంతకెంత అనుభవిస్తావు నువ్వు? ఏంటి అనుభవించేది? మీ నిజంగా మీ దగ్గర అంత శక్తులు ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇది మంత్రం వేసి దండలు రప్పించండి. ఇప్పుడే నా మంత్రశక్తులతో ఆ దండలు రప్పిస్తాను. ఓం భీం ట్రక్లైన్ బిస్కియా. చూసావా? ఏమే నిజంగా దండలు ఆకాశం నుంచి వచ్చాయి లేకపోతే పైన నీళ్ళగా పోతుంది అది పడేసింది? అది నీకెందుకు, ముందుకు ఏలుకోనను. ఏవే మీరు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో తిరుగుతూ ఉంటారు కదా, ఎంత లాక్డౌన్ టైంలో ట్రైన్ లాపేస్తే మాత్రం నా వెనకాల పడతారే మీరు ఇలా కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మహారాజా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడు. సరే అయిపోయింది, అది అయిపోయింది. రండి అత్తగారిని పరిచయం చేస్తాను. అమ్మా చూసావా ఎవరు వచ్చారు? రత్నాచల్ గరీబ్ రథ్ జన్మభూమి. ఇదిగా మా దేవకన్యలు. ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలిగా, వెళ్ళి తీసుకొని రండి. ఏంట్రా దీర్ఘ సుమంగళి బావ? వాడు మా ఇంట్లో పనిచేసే మహామంత్రి, వాడి ఆశీర్వాదం తీసుకుంటారు. మా జనకుడు అంటే పితామహుడు. నా కూతుర్లను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి పాచికలేసి నేనే పంపించాను రాజా. వీడు గవ్వలేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నా గవ్వలు పగులుతాయని.